హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాణీస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? ఇవాళ హెల్దీ స్వీట్ టేస్టీ లడ్డు, అది కొబ్బరి లడ్డు అండి. ఈజీయెస్ట్ కూడా అనమాట. ఫస్ట్ కొబ్బరిని ముక్కలు చేసుకొని ఇలా మిక్సీ వేసి పెట్టి ఉంచుకున్నానండి. ఒక గిన్నె పెట్టి గిన్నెలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ కొబ్బరిని అందులో వేసి ఒక 2 minutes ఫ్రై చేసుకుందాం. ఒకసారి ఇలాగా ఫ్రై చేసుకుందామండి. ఒక 5 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంతలో బెల్లం కూడా మెత్తగా దంచుకొని కరగబెట్టి ఉంచుకున్నాను. ఎందుకంటే అన్న డస్ట్ అది ఉంటుంది కదండి, అందుకని కరగబెట్టుకున్నాను. కొబ్బరి వేగితే ఆ బెల్లం వడకట్టి పోసుకోండి. ఇదిగోండి, ఇలా ఒక 5 minutes ఫ్రై చేసుకుని ఇప్పుడు మనం కరగబెట్టి ఉంచుకున్న బెల్లం ఇందులో పోసేసుకుందాం. నేను చిన్న సైజు మీడియం సైజు 5 కొబ్బరికాయలకి 3/4 kg బెల్లం తీసుకున్నానండి. చూద్దాం, ఒకవేళ చాలేదనిపిస్తే కొంచెం షుగర్ వేసుకుందాం. ఇదిగోండి, పాకంలో ఇలా 20 minutes పట్టింది. నాకు కరెక్ట్గా సరిపోయింది. 5 కొబ్బరికాయలకి 3/4 kg బెల్లం. ఇదిగోండి, కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని తిప్పుకుంటే కొబ్బరిది లడ్డు రెడీ. అలా తిప్పుకొని కొంచెం చల్లారాక లడ్డు చేసుకొని స్టోర్ చేసుకుందాం. మన ఎమ్మీగా కొబ్బరి లడ్డు రెడీ అండి. కొబ్బరి లడ్డు హెల్త్కి మంచిదండి, అలాగే హెయిర్ గ్రోత్కి కూడా బాగా పనిచేస్తుంది. దీంట్లో బెల్లంతో చేసాం కాబట్టి హెల్దీ, ఒంటికి కావలసిన ఐరన్ కూడా లభిస్తుంది. అందుకని అందరూ ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి, హెల్దీ అండ్ టేస్టీ కొబ్బరి లడ్డు. ఇది 10 days అయినా కూడా ఏం పాడవదండి. మనం ఫస్ట్ ఫ్రై చేసి తర్వాత పాకంలో బాగా ఉడికించాం కాబట్టి ఏం పాడవవు, బాగుంటుంది. పిల్లలు పెద్దలు అందరూ తినచ్చు. హెల్తీగా కూడా బాగుంటుందండి. ట్రై చేయండి, టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ట్రై చేసి టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.